హాయ్ గాయ్స్, హలో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు నేను సీ షెల్ బీచ్కి వచ్చిన. ఓకేనా, ఇది కూడా ఆల్మోస్ట్ బంబోలిం బీచ్ పక్కనే ఉంటుంది. రెండు క్వీన్స్ అనమాట. ఓకే, రెండు కలిసే ఉంటాయి. ఓకే, కానీ పక్కనే ఉంటాయి అనమాట. ఓకే, ఈ సీషెల్ బీచ్ ఉంది కదా, ఈ సీషెల్ బీచ్లో ఎక్కువగా షెల్స్ కనిపిస్తాయి అనమాట. షెల్స్. ఓకేనా, ఈ శంకు అలాంటి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సో అవి ఒకసారి చూద్దామని వచ్చాను అనమాట. సరే, ఓకేనా. గాయస్, ఇక ఎంట్రెన్స్లో మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరు రారు కూడా. ఎక్కువగా విలేజర్స్, ఇక్కడ ఉన్న దగ్గర పరిసర ప్రాంతాలు ఎవరైతే ఇల్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎక్కువ వస్తారనమాట. లోకల్స్ మాత్రమే ఎక్కువ వస్తారు. గాయస్ చూడండి, ఫస్ట్ వ్యూ ఎలా ఉందో. గైస్, ఇది సీషెల్ బీచ్ ఉంది కదా. ఓకే, ఇది సిరిడావో విలేజ్ అని ఉంటుంది అనమాట. పణజీ నుండి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ బంబోలిం బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. బంబోలిం బీచ్ దాటి వచ్చిన తర్వాత ఇది సీషెల్ బీచ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ బీచ్కి స్పెషల్ ఏంటంటే ఒకటి చూపిస్తాను చూడండి. గాయస్, ఈ బీచ్ ఉంది కదా, ఈ బీచ్లో నిజంగానే ఆ కోరల్స్, దాని తర్వాత షెల్స్ ఉన్నాయి కదా. నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మీకు ఎండింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్ నుంచి మీకు ఈ లైన్ మొత్తం కనిపిస్తుందా, ఈ బార్డర్ లైన్. ఓకే, ఈ బార్డర్ లైన్ మొత్తం అనమాట. ఇలాగా మొత్తము ఇవన్నీ ఈ కొన నుంచి ఆ కొన దాకా అట్లనే ఉన్నాయన్నమాట. సీషెల్స్ అండ్ కోర్స్, ఈ కోరల్స్ ఉన్నాయి కదా, అక్కడ దాకా ఉన్నాయన్నమాట. మీరే చూడండి, ఎవ్వరు లేరు ఆ కోన నుంచి. ఓకే, గాయస్, బీచ్ మాత్రం సైలెంట్గా, పీస్ఫుల్గా, సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది. మీరు లాస్ట్ టైంలో డోనాపాల జెట్టి చూశారు కదా, ఆ డోనాపాల జెట్టి పైన నుంచి చూస్తే ఈ బీచ్ కనిపిస్తుంది అనమాట. బంబోలిం బీచ్ ఒకటి, అయిన తర్వాత ఇది సీషెల్ బీచ్, రెండు కనిపిస్తాయి.
ఒకవేళ ఇక్కడ నుంచి చూసినా కానీ అక్కడ దూరంగా ఉన్న జెట్టి పైన క్లిఫ్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ షాక్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అకామిడేషన్ సెంటర్స్ కానీ, హోటల్స్ ఏమీ ఉండవు అనమాట. ఇది జస్ట్ ఒక చిన్న విలేజ్లో, చిన్న విలేజ్కి దగ్గరలో ఉంటుందన్నమాట అంతే. గాయస్ మీరు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, ఒక కొండ కనిపించకుండా పోయింది. జస్ట్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఓకే, ఒక 10-15 సెకండ్స్లో అక్కడ ఒక దూరంగా ఒక క్లిఫ్ ఉండేది, డోనాపాలె జెట్టి క్లిఫ్, ఓకేనా. ఇక్కడ నుంచి కనిపించేది, ఇప్పుడు కనిపిస్తలేదు. దాంతోపాటు ఇక ఇక్కడ కూడా ఇంకొకటి కూడా చూడండి, అక్కడ దూరంగా హిల్ ఉంది కదా, మొత్తం అక్కడ వర్షం పడుతుందా లేకపోతే మంచా కాదు, ఏదో సంథింగ్ పొగతో మొత్తం గమనిస్తుంది అక్కడ మొత్తం. అది కూడా కనిపించకుండా పోతుంది. వర్షం అనుకుంటాను. చూడండి ఇక ఆ కొండ కూడా కనిపించకుండా పోయింది. సడన్గా చూస్తే అక్కడ ఎవరు కొండ లేదనుకుంటారు, కానీ అక్కడ కొండ ఉందని తెలిసిన వాళ్ళకు మాత్రం అరే కొండ ఉండే కదా ఏమైపోయిందా అని అనుకుంటారు మళ్ళీ. ఇక ఇటు సైడ్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఈ రైట్ సైడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది కొంచెం 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 కొంచెం. గాయ్స్ వర్షం ఫుల్ అంటే ఫుల్ బీభత్సంగా స్టార్ట్ అయింది వర్షం. ఓకే, చిన్న గుడిసె ఉంది, ఓకే, గుడిసె కిందకి వచ్చిన అనమాట అంతే. ఈ బీచ్కి సపరేట్గా గోవాకు వచ్చినప్పుడు రావాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట, ఓకేనా. అంత దీనికన్నా మంచి బీచెస్ ఇంకా నార్త్ గోవాలోనే ఉన్నాయి, ఓకేనా. అంటే అటు సైడే ఉన్నాయి అనమాట, ఇంకా కలాంగుట్టు అవన్నీ అటు సైడే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి సియాడల్ అనే విలేజ్లో, ఓకే, ఇది సీషెల్ బీచ్ ఉంటుంది కదా, అది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావచ్చు అనమాట. ఈ సీషెల్ బీచ్ ఒకటి, దీని పక్కనే ఉన్న బెంబోలిన్ బీచ్ ఒకటి అంతే. ఓకే, నిజం చెప్పాలి అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ బీచ్కి స్పెషల్ అంటూ ఏమీ లేదని కాదులే, కానీ బట్ ఏంటి అంటే కనుక ఇక్కడ సీషెల్స్ ఎక్కువ కనిపిస్తాయి, కోరల్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇది మెయిన్ ఎవరికి బాగుంటుంది అంటే కనుక జస్ట్ అలా వచ్చి కూర్చొని ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళటానికి అంతే. ఈ చుట్టుపక్కల హోటల్స్ కానీ, హ్యాండల్స్ రెస్టారెంట్స్ కానీ, అండ్ షాప్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట, ఓకేనా. జస్ట్ అలా వచ్చి హ్యాపీగా ఒక పీస్గా ఉంటుంది అంతే, ఓకేనా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ పంజిమ్ సరౌండింగ్స్ వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట ఈ బీచ్. కపుల్స్ ఒకసారి హ్యాపీగా వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట, బాగుంది, హ్యాపీగా రావచ్చు. గాయ్స్ వీడియో చూశారు కదా, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి, ఓకేనా. సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.